గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో పిక్సెల్ వర్స్లో మనకు డైలీ కాంబో కార్డు కాంబినేషన్ అనేది స్టార్ట్ అయిందండి. సో ఈ డైలీ కార్డు కాంబినేషన్ అనే దాన్ని ఏ విధంగా అన్లాక్ చేసి మనం టోకెన్స్ని ఏ విధంగా ఎర్న్ చేయాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. సో ఇది ఆల్రెడీ పిక్సెల్ వర్స్ ఏ విధంగా లాగిన్ చేసి ఏ విధంగా మైనింగ్ చేయాలి అనేసి ఆల్రెడీ వీడియో చేశానండి ఇదివరకే. ఎవరైనా ఇప్పటి వరకు పిక్సెల్ వర్స్లో సైన్ అప్ అవ్వకుండా ఉండుంటే వాళ్ళకి ఇన్విటేషన్ లింక్ ఏదైతే ఉందో దాన్ని నేను వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసి ఉంటాను. వాళ్ళు ఫస్ట్గా సైన్ అప్ అనేది అవ్వండి పిక్సెల్ వర్స్లో. అయిన తర్వాత మైనింగ్ అనేది స్టార్ట్ చేయండి. సో ఈ డైలీ రివార్డ్ అంటే కాంబో కార్డు, మనకి హ్యామ్స్టర్ కంబ్యాట్లో కాంబో కార్డు కాంపిటీషన్ ఏ విధంగా నడుస్తుందో అదేవిధంగా పిక్సెల్ వర్స్లో కూడా ఒక కాంబో కార్డు కాంబినేషన్ అనేది స్టార్ట్ అయిందనమాట. దాని ద్వారా మనం డైలీ టోకెన్స్ అనే వాటిని ఎర్న్ చేయవచ్చు. సో అది ఏ విధంగా అనేది చూద్దాం. సో ఇలా పిక్సెల్ వర్స్ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ రివార్డ్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద ఫస్ట్ మనం క్లిక్ చేయాలన్నమాట. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకు రెండు ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. డైలీ కాంబో అనేసి ఒకటి, డైలీ రివార్డ్ అనేసి. ఈ డైలీ రివార్డ్ అనేది డైలీ మనం వచ్చి ఇక్కడ క్లెయిమ్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయడం ద్వారా మనకు డైలీ డే 1, డే 2, డే 3 ఈ విధంగా డే 7 వరకు రివార్డ్స్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. సో అలా కాకుండా ఇంకొక ఆప్షన్ ఏంటి అంటే డైలీ కాంబో అనేసి ఇంకొక ఆప్షన్ వచ్చింది. ఇది కూడా సేమ్. ఎలా అంటే మనకు హ్యామ్స్టర్ కంబ్యాట్లో కార్డుని అన్లాక్ చేస్తాం కదా, కార్డుని సెట్ చేస్తాం. అదేవిధంగా ఇక్కడ మనము డైలీ కాంబో అనే దాన్ని చేయడానికి ఇక్కడ ప్లే అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను అన్నమాట. సో క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి మనకు చాలా ఆప్షన్స్ అనేవి చూపిస్తుంది. ఇక్కడ ఈ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ చూపిస్తున్నటువంటి ఈ కార్డ్స్ని మనం సెలెక్ట్ చేసుకుంటూ సింగిల్గా ఒక్కొక్క దాని మీద మనం క్లిక్ చేస్తూ ఉంటే ఒక్కొక్క కార్డు వచ్చేసి ఇక్కడ యాడ్ అవుతుంది అనమాట. సో ఆ విధంగా మనం 4 కార్డులు మనం సెట్ చేస్తే మనకు డైలీ కాంబో కార్డు కాంపిటీషన్లో మనం క్వాలిఫై అయ్యి మనకు రివార్డ్స్ అనేవి వస్తాయి అన్నమాట. సో మనం ఏం చేయాలంటే ఇక్కడ ఇచ్చినటువంటి కార్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలలో ఒక్కొక్క కార్డుని సెలెక్ట్ చేసి ఇక్కడికి వెళ్ళేలా చూడాలన్నమాట, సెట్ చేయాలి. సెట్ చేసి అది సక్సెస్ అయితే మనకు టోకెన్స్ అనేవి వస్తాయి అన్నమాట. సో అది ఏ విధంగానే చూద్దాం. సో అసలు ఆ కాంబో కార్డు ఏంటి అనేది ప్రస్తుతానికి చూద్దామండి. చూడండి ఇక్కడ నేను కాంబో కార్డు అనేది ఓపెన్ చేశాను. వీటిలలో ఫస్ట్గా ఉన్నది ఇటువంటి బొమ్మ అండి. సో దీన్ని నేను ప్రస్తుతానికి టచ్ చేస్తాను అనమాట. సో మళ్ళీ మనకు హ్యామ్స్టర్ కంబ్యాట్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత చూడండి వాళ్ళు ఇచ్చినటువంటి ఫోటో ఏదైతే ఉందో ఇదనమాట ఫస్ట్ కార్డు. సో దీని మీద క్లిక్ చేశాను. సో టచ్ చేశానండి. టచ్ చేస్తే వర్క్ అవ్వలేదు. ఇంకా వేరే ఏదైనా ప్రాసెస్ ఉందేమో చూద్దాము. సో మనకు కావాల్సింది ఈ పిక్చర్ కాబట్టి ఈ పిక్చర్ మీద నేను లాంగ్ ప్రెస్ చేస్తున్నాను. సో లాంగ్ ప్రెస్ చేసి ఆ ఫస్ట్ బాక్స్ ఏదైతే ఉందో దాని మీదకి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నాను అనమాట. సో జస్ట్ అలా క్లిక్ చేశానండి. క్లిక్ చేస్తే ఈ కార్డు అయితే వెళ్ళింది. నెక్స్ట్ ఈ మళ్ళీ ఇంకోసారి ట్రై చేస్తానండి. ఈ కింద కార్డు ఏదైతే ఉందో దాన్ని నేను డబల్ క్లిక్ చేశాను. క్లిక్ చేసి అలా పైకి తీసుకెళ్ళాను, మళ్ళీ వెళ్ళట్లేదు. సో ఓకే, ఇది వెళ్ళింది. దాని తర్వాత మనకు కావాల్సింది సో ఇది కూడా వెళ్ళింది. దాని తర్వాత ఈ కార్డు సో వెళ్ళిందండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ నేను చెక్ అనే ఆప్షన్ కింద ఏదైతే వచ్చిందో దీని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన తర్వాత నేను ఆర్డర్ అనేది రాంగ్ పెట్టినందువల్ల నాకు 50% వచ్చిందండి. సో నేను ఇక్కడ క్లెయిమ్ అనేది ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని నేను క్లిక్ చేస్తున్నాను. సో మీరు చేయాల్సింది ఏంటి అంటే నేను ఆర్డర్ రాంగ్ పెట్టాను, అందుకని చెప్పేసి నాకు పర్సెంటేజ్ అనేది కరెక్ట్గా రాలేదు. మీరు ఏంటి అంటే ఖచ్చితంగా ఈ ఆర్డర్ ఏదైతే ఉందో ఇదే ఆర్డర్లో ట్రై చేయండి.
లేదు నేను చేసినట్టు ఇది ట్రైల్ అండ్ ఎర్రర్ లెక్కన చేశాను, ఏదంటే అది టచ్ చేసి పైకి పెట్టానమాట. సో కరెక్ట్గా ఈ ఆర్డర్ ఏదైతే ఉందో అదే ఆర్డర్లో మనం సెట్ చేయాలి. లేదు ఈ నేనేం చేశానంటే ఈ కార్డుని ఇక్కడ ప్లేస్ చేశాను, తర్వాత ఈ కార్డుని ఇక్కడ ప్లేస్ చేశాను. ఇలా చేయడం వల్ల 2 కార్డులు రాంగ్ పోయి నాకు 50% అనేది లాస్ వచ్చిందనమాట. సో మీరేం చేయాలి అని అంటే ఎగ్జాక్ట్గా ఫస్ట్ కార్డ్ ఇదే సెలెక్ట్ చేసుకోవాలి, సెకండ్ కార్డ్ ఇదే సెలెక్ట్ చేసుకోవాలి, థర్డ్ కార్డ్ ఇదే సెలెక్ట్ చేసుకోవాలి, ఫోర్త్ కార్డ్ ఇదే సెలెక్ట్ చేసుకోవాలి. ఇదే ఆర్డర్లో ఉంటేనే మీకు 100% అనేది వస్తుంది, లేకపోతే తక్కువ వస్తుంది. చూడండి ఇప్పుడు నేను పెట్టినటువంటి కార్డు ఇంకోసారి ఓపెన్ అయిద్దేమో చూద్దాం. సో ప్లే అనే ఆప్షన్ రావట్లేదండి, ఇంకా ఓపెన్ అవ్వదు. సో మీరేం చేయాలంటే ఈ ఆర్డర్ ఏదైతే ఉందో ఈ ఆర్డర్ ఉన్నది ఉన్నట్టు మీరు చేయాలి. ఉన్నది ఉన్నట్టు చేస్తేనే మీకు 100% రివార్డ్స్ అనేవి వస్తాయి అన్నమాట, లేకపోతే సగం రివార్డ్స్ మాత్రమే వస్తాయి. సో ఇంతేనండి, వీడియో చూసి మీరు ట్రై చేయండి. దాంతోపాటు ఈ పిక్చర్ మీకు కావాలి, ఈ పోస్టర్ మీకు కావాలంటే నేను మన వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసి ఉంచుతాను, లేకపోతే టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను అనమాట. సో ఈ పిక్చర్స్ కోసం మీరు మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ వెరీ మచ్.